ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 40 మంది సర్పంచ్లకు 20 మంది ఉప సర్పంచ్లకు 50 వార్డు మెంబర్లకు ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉప్పల్ బగాయత్లో గౌరవ సత్కారం ఏర్పాటు చేసి నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాధిపతి సిరికొండ మధుసూదనాచారి, విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ చైర్మన్ లల్కోట వెంకటాచారి, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వేములవాడ మద్మోహన్ చారి, ప్రధాన కార్యదర్శి చొల్లెటి కృష్ణమాచారి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులు మరింత ఎదగాలని కోరారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక రాష్ట్రం అమరశిల్పి జక్కన్నాచార్య జయంతి వర్ధంతుల పేరిట అధికారిక అవార్డులు ప్రదానం చేస్తుంది. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో యునెస్కో అవార్డు పొందిన రామప్ప దేవాలయం యొక్క నిర్మాణాన్ని చేపట్టిన రామప్ప పేరుతో గాని, అమరశిల్పి జక్కన్నాచార్య పేరుతో గాని ప్రతి సంవత్సరం నంది పురస్కారాలను ప్రదానం చేయడం జరుగుతుంది. సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు సన్మానం చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం అసెంబ్లీలో రాజకీయ ప్రాధాన్యత, మాకు సంఖ్యాబలం లేక మా కోరికలు వెనుకబడిపోతున్నాయి కాబట్టి రాబోయే మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణులకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు టికెట్లను కేటాయించాలి, బీసీ రిజర్వేషన్లను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు విశ్వబ్రాహ్మణ సర్పంచులు ఒక 40 మంది సర్పంచులు గెలిచారు మా జాతి నుంచి. ఉప సర్పంచులు ఒక 20 మంది గెలిచిండ్రు. వార్డు మెంబర్లు ఒక 50 మంది గెలిచిండ్రు. దాదాపు ఇంతమంది సంఖ్య ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి శక్తిగా మేము గ్రామీణ ప్రాంతంలో అవతరించబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారందరినీ ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో వారందరినీ కూడా సన్మానించుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో అమరశిల్పి జక్కనాచార్య జయంతి వర్ధంతుల పేరిట అధికారిక అవార్డులను ప్రదానం చేస్తూ ఉన్నది కన్నడ రాజ్య సర్కార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా యునెస్కో అవార్డు పొందినటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి రామప్ప దేవాలయము, ఆ నిర్మాత విశ్వశిల్పి రామప్ప పేరుతో కానీ, అదేవిధంగా అమరశిల్పి జక్కనాచార్యతో పేరుతో కానీ మేము ఇక్కడ ఈ సమావేశంలో ప్రతి సంవత్సరం కూడా నంది పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ నంది పురస్కారాల్లో ఒక 5-6 దాయి ప్రకారంగా మా దాంట్లో కమ్మరం, వడ్రంగం, ఇత్తడి, శిల్పం, స్వర్ణకార వృత్తులు చేసేటువంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పరిగణించి లెక్కించి వారందరికీ కూడా వారి యొక్క సిన్సియారిటీ ప్రకారంగా 5 వృత్తుల వాళ్ళు, పంచదాయ వృత్తుల వాళ్లకు మేము ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సర్పంచులు, ఉప సర్పంచులకు కూడా సన్మానం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రాజకీయ ప్రాధాన్యత పెరగాలి. అసెంబ్లీలో మాకు తగిన సంఖ్యాబలం లేక మా కోరికలు వెనుకబడిపోతున్నాయి. కాబట్టి రాబోయేటువంటి కాలం లోపల గ్రేటర్ వరంగల్, గ్రేటర్ కార్పొరేషన్లు హైదరాబాద్లో మించి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 కార్పొరేషన్ల లోపల విశ్వబ్రాహ్మణులకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించి ఈ జాతిని ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీసీ రిజర్వేషన్ లోపల కూడా చిత్తశుద్ధితోటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనంలో ఏర్పాటు చేసినటువంటి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ, మరి ఇటీవలనే మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, మరి సర్పంచులు, వార్డు మెంబర్సు, ఇతరత్ర అందరికీ ఒక సన్మాన కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. రాష్ట్ర లెవెల్ నుండి 33 జిల్లాల నుండి ఇక్కడికి గెలిచిన ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. మరి 33 జిల్లాల్లో ఉన్నటువంటి మా విశ్వకర్మ పెద్దలందరూ కూడా మా యొక్క రాష్ట్ర కార్యవర్గం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉప్పల్ బగాయతంలో ఇటీవలనే మేము ఇక 5 ఎకరాల స్థలం, మరి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఒక భవనం కట్టుకున్నాము. అదే భవనం ఇంకా కంప్లీట్ కాలేదు. మరి మేము చందాలు వేసుకొని ఇటువంటిది కట్టుకున్నాము. మరి ప్రభుత్వం ఇస్తాను ఇవ్వలేదు కాబట్టి చేసి ప్రభుత్వం ఇచ్చేంత వరకు ఏదో ఒక భవనం మేము నిర్మించుకోవాలి, మా ఆఫీస్ కార్యాలయం ఉండాలని నిర్మించుకున్నాము. మరి దాంట్లోనే
మనం ఈ కార్యక్రమం చేయాలన్న ఉద్దేశం సంకల్పంతో ఇక్కడ నిర్మించుకుంటున్నాము. దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి లాలుకోట వెంకటాచారి గారు, దీనికి చైర్మన్ గారు, మరి వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ నిర్మించుకోవడం జరుగుతుంది. మిగతా అన్ని కార్యక్రమాలు మా సంఘ పెద్దలు అందరం కలుపుకొని మరి ఇటు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మేము ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ జరుపుకుంటున్నాము. మరి ఇక్కడ ఈ విశ్వకర్మ యజ్ఞాన్ని ఇక్కడ మేము జరుపుకుంటున్నాము. 4 సంవత్సరాల నుండి ప్రభుత్వం మాకు ఒక 13 లక్షలు మాకు ఇస్తుంది ప్రతి సంవత్సరము. దానికి కూడా మా రాష్ట్ర సంఘం తరఫున మేము ప్రయత్నం చేశాము. మరి ఆ ఫండ్ అనేది మేము సద్వినియోగపరుచుకుంటూ ఈ యొక్క భవన నిర్మాణానికే కానివ్వండి, ఇక్కడ స్థలము ఏదైతే అంతా నీళ్లు నిండి చెత్తగా ఉన్నటువంటి దాన్ని అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నాము. దానికి మా చైర్మన్ గారు లాలుకోట వెంకటాచారి గారు ఆహర్నిశలు కష్టపడుతుండ్రు. ఎప్పుడు చూసినా ఎక్కడున్నారు అన్నగారు అని అంటే నేను ఉప్పల బగాయత్తులో మన ఆత్మగౌరవ భవనం దగ్గర ఉన్నా అని చెప్పడం జరుగుతుంది. నిజంగా మేము ఈ ఆత్మగౌరవ భవనంలో ట్రస్ట్ మెంబర్స్గా మేము కొందరు పెద్దలందరి పేర్లు కూడా తీసుకోవడం జరిగింది. అందరం మేము ట్రస్ట్లో ఉన్నటువంటి వాళ్ళం అందరం కూడా మేము అహర్నిశలు కూడా దీని గురించి ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం నుండి ఫండ్ రావాలి. ప్రభుత్వం నుండి ఎప్పుడో మరి గత ప్రభుత్వం ఇవ్వలేదు, 250 కోట్లు ఇస్తాని ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము పదే అడుగుతూనే ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారికి త్వరలోనే కలిసే ఏర్పాట్లు జరుగుతున్నవి. మా సమస్యల పట్ల ఆయన దగ్గర కలవాలంటే ఓ బొకే ఇచ్చేసి ఓ శాలువ కప్పేసి ఫోటోలు దిగడానికి కాదు. మేము మన సమస్యల పట్ల ఒక కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేసుకొని మన విశ్వబ్రాహ్మణులు పడుతున్నటువంటి ఇబ్బందులు, పంచ వృత్తులు చేసుకునే వాళ్ళు వృత్తులు కరువైపోతున్నాయి. బంగారం రేటు పెరిగి వృత్తులు పోయినాయి. ఈ కార్పొరేట్ వ్యవస్థలు, కార్పెంటర్ షోరూములు వచ్చేసి ఎక్కడికో స్వీడన్ కంపెనీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. మరి ఇంకా కొందరికి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. మన వృత్తులు నశించిపోతున్నాయి. వృత్తులే నమ్ముకొని జీవనోపాధి జరిపించుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ పంచ వృత్తులు చేసుకున్న మా విశ్వబ్రాహ్మణులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం పనిచేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము. మరి త్వరలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత మాకు న్యాయం జరగకపోతే మేము ఉద్యమ రీతిలో, మాకు అలవాటే ఉద్యమ రీతిలో కూడా పోవడానికి మేము రెడీగా ఉన్నాము. మా విశ్వబ్రాహ్మణులందరం కూడా ఐక్యత లేదు అని ఒక ఈజీ వర్డ్ ప్రతి ఒక్క నాయకుడు ఉపయోగిస్తాడు. మేము ఐక్యతగానే ఉన్నామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై విశ్వకర్మ. నా పేరు వేములవాడ మదన్ మోహన్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు.